హైదరాబాద్లో మీద ఒక బదనాం ఉంది మన మీద. ఏంటంటే మనం కొద్దిగా హైదరాబాద్ రంగారెడ్డి కరెక్టే అక్క మీరు చెప్పేది. అంటే రాజేంద్ర నగర్ మళ్ళీ ఇటే కదక్క, అయితే రంగారెడ్డి సరే ఓకే. హైదరాబాద్ అంటే మనం హైదరాబాద్లో కలిసిపోయినట్టు అయిపోయినాం కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే జర వీళ్ళు టైంకు రారనే బదనాం అవుతున్నది మన మీద. టైంకు రారు, వస్తే కూడా మళ్ళీ ఎక్కువసేపు కూర్చోరు. వాళ్ళు అటు ఫోన్ పట్టుకొని అటు విక్తారు, వాళ్ళు ఇటు ఫోన్ పట్టుకొని ఇటు విక్తారు. కొద్దిగా బిజీగా ఉంటారు వీళ్ళనే బదనాం అవుతున్నది. కాలాగదు మనకే. నేను వేరే ఉద్దేశంతో అంటలేదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇది నా ఇంట్లో పండుగనో మీ ఇంట్లో పండుగనో కాదు, మనందరి ఇళ్లలో పండుగ. ఇది మనందరి కుటుంబమైన ఈ పార్టీ యొక్క 25వ వార్షికోత్సవం. ఖచ్చితంగా దీన్ని అద్భుతంగా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. 3-4 పనులు మనం చేసుకోవాలి. ఇంకా వారం రోజులు టైం ఉంది. సరిగ్గా ఇవాళ 20 తారీఖు, మనది 27 తారీఖు రోజు ఉన్నది. మీ అందరితో వచ్చే సండే మీ అందరితో ప్రార్థన ఏంటంటే మొట్టమొదలు మీరు చేవెళ్ళ రాజేంద్ర నగర్లో మీరు బాగా హుషారు కావాలి. ఎందుకంటే 2 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు ముమ్మాటికి వస్తాయి. 2 కూడా మళ్ళీ గుద్ది గెలవాలి అంటున్నా. గుద్ది గెలవాలంటే ఇక మళ్ళీ దిమ్మ తిరగాలి కాంగ్రెస్ పార్టీ. ఆ స్థాయిలో గెలవాలి. నెంబర్ 1. అది జరగాలంటే ఏం చేయాలి? మరి ఎక్కడెక్కడనైతే బస్తీలలో జెండా దిమ్మెలు ఉన్నాయో, ఊళ్ళలో జెండా దిమ్మెలు ఉన్నాయో ఉన్న వాటికి మంచిగా రంగు వేసుకోవాలి, మళ్ళీ పింక్ పెయింట్ పూసుకోవాలి, మంచిగా పేరు రాసుకోవాలి, కేసీఆర్ జిందాబాద్ జై తెలంగాణ అని చెప్పి మంచిగా బందోబస్తుగా ఇంట్లో పండుగకు సిద్ధంగా బోనాల పండుగకు, బతుకమ్మ పండుగకు, దసరా పండుగకు చేసుకోమంతా మంచిగా ఇల్లు చదువుకోవాలి, మంతా ఇల్లు ఉడుచుకోవాలి, సున్నాలు వేసుకోవాలి. సున్నాలు వేసుకుంటే వాళ్ళు ఇప్పుడు ఎల్లమ్మ పండుగ ఉందనుకో చేసుకోరా. అట్లాగే ఇది మన ఊళ్ళో పండుగ లేక మన పండుగ, మన పార్టీ పండుగ కాబట్టి జెండా దిమ్మెలు ఉన్న వాటిని బందోబస్తుగా చేసుకోవాలి. దయచేసి నేను పెద్దలందరినీ కోరుతున్నా, ఏ ఊరు కావురు నరసింహారెడ్డి గారు బాధ్యత తీసుకోండి, బ్రహ్మాండంగా చేసుకుందాం. దబ్బన లేదనుకో ఆన్నో ఇన్నో జెండా దిమ్మె కట్టుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఊర్లు పెరిగినాయి, కొన్ని బస్తీలు పెరిగినాయి, పక్క కాలనీలు వచ్చినాయి, ఆడ కట్టుకోవాలి. కొత్త దిమ్మె కట్టాలి. కట్టుకొని వారం రోజులు ఇంత తిప్పి కొడితే మంచి గుంపు మేస్త్రి దొరికితే, అరే ఇక గుంపు మేస్త్రి అంటే ఎట్లా మీరు? అరే నేను రేవంత్ రెడ్డిని అంటలేను, మామూలు మేస్త్రి అంట. అరే మీరు మర్చిపోతురు. ఆ గుంపు మేస్త్రి ఏమో కుల్లగొట్టేటోడు, నేను మాట్లాడేటోడేమో కట్టేటోడు. ఆయన కుల్లగొట్టుడు తప్ప కట్టుడు రాదు ఆయనకి. అందుకే నేను మిమ్మల్ని అడిగేది, మంచోళ్ళని పట్టుకొని కొత్త దిమ్మెలు కట్టుండ్రి. లేని కాడ దిమ్మెలు కట్టుకుందాం, బందోబస్తుగా పెట్టుకుందాం. నెంబర్ 1. రెండోది ఉన్న కాడ మంచిగా వాటిని టింకరింగ్ చేసుకొని మంచిగా వేసుకొని తయారు చేసుకుందాం. పార్టీ మెటీరియల్ మొత్తం పంపింది, జెండాలు గిండాలు మొత్తం పంపిరు. మీరు కదిలితే ఎట్లా కదలాలంటే మొత్తం జెండాలు గిండాలు కట్టుకొని మంచిగా మెడలకు కండువాలు వేసుకొని టోపీలు గిపిలు పెట్టుకొని, అరే కదిలినరా భయ్ వీళ్ళు మళ్ళీ రంగారెడ్డి జిల్లా వాళ్ళు కదిలినరు అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ గుండెలు జారిపోయేటట్టు కదలాలి. మీ బస్సులకు ఇప్పుడు మొత్తం తెలంగాణలోనే రిచెస్ట్ జిల్లా ఏది? మరి మీ కాడ కార్లు ఏం తక్కువ లేవు నాకు తెలుసు. కానీ మరి పార్టీ దూరం అవుతుంది కదా అని చెప్పి బస్సులు పార్టీ ఇంతజాం చేసింది. ఈ కార్లు రాన్రి, కానీ మీరు పెద్ద నాయకులందరూ బస్సులనే రావాలి. ఒక్కరోజు కష్టపడాలి. కార్తిక్ రెడ్డి గారు నేను కోరుతున్నా, ఆయన కూడా బస్సులనే రావాలి. గట్టిగా సభలు కొట్టారు. కార్తిక్ రెడ్డి గారు బస్సులనే వస్తారు, సవితక్క కూడా వస్తుంటే ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా కొట్టాలి. ఎందుకంటే నాయకుడు అనేటోడు ముంగటపడి మనం లీడ్ చేయాలి. ఖచ్చితంగా మనం బస్సు ఎక్కితే మనం కూడా అందరు ఎక్కుతారు. లేకపోతే ఏమవుతుంది? ఎవరి కార్లో వాళ్ళు కూర్చుంటారు, అరే రండి రా భయ్ అని చెప్పి మీరు బయలుదేరిననుకో ఆ బస్సు అటుకెళ్ళటే ఎక్కుతుంది. ఆ బస్సులో 10 మంది 5 మంది ఎక్కి ఆయన మధ్యలో దిగి మధ్యలోకి వెళ్ళిపోతారు. మీకు తెలుసు, నాకు తెలుసు. 25 ఏళ్ళ గామాత్రం అనుభవం వస్తుంది కదా, వచ్చింది. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, ముందే మన మీద బద్నాం ఉంది, కాలాగదని ముందే మన మీద బద్నాం ఉంది, వీళ్ళు చివరి దాకా ఉండరని. మరి ఉంటామా? చేసుకుందామా? పక్కా చేద్దామా? మీ టార్గెట్లు సబితక్క, తర్వాత కార్తీకు, తర్వాత అనంతన్న, కృష్ణన్న అందరు మీకు వచ్చి కూర్చొని చెప్తారు. మీరు దయచేసి కూర్చొని మంచిగా ఎక్కడోళ్ళు అక్కడ ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోరు. దిమ్మెలు, బంటింగ్లు కట్టుడు, బ్రహ్మాండంగా పోస్టర్లు, వాల్ రైటింగ్లు. ఇక ఇంట్లో పండుగ అన్నప్పుడు ఏమేమి చెప్తామో అవన్నీ చేయాలి. దానికి మీరు చిన్నపిల్లలు కాదు, నేను మీకు బొట్టు పెట్టి చెప్పే అక్కర లేదు, పక్కా చేయాలి. రెండవది, మా పద్మనాభ సాబ్ ఉంటాడు, మా చిచ్చా, ఎవరు సికింద్రాబాద్ ఎమ్మెల్యే సాబ్. ఇక హైదరాబాద్లో ఎట్లుంటారో మీకు తెలుసుగా. ఇదివరకు వరంగల్ మీటింగ్ అయింది, మేమందరం మీటింగ్ పోయి వాపస్ వస్తున్నాం. మాకు జనగామ కాడ పద్మనాభ సాబ్ పక్కన ఛాయ్ తాగుతుండు. మాకంటే ముందు ఎట్లా వచ్చిండ బాయిన అని ఆపుతుంది. ఏం సంగతి చిచ్చా గీడేం చేస్తున్నావే అంటే నేను ఇకపోయినా ట్రాఫిక్లో ఆడుకు రానేరలేదు నేను అనవాడు. నేనంటే చిచ్చా నువ్వు మంచిగున్నావే, నువ్వు ఎల్లుడు ఆలస్యంగా వెళ్తావు, మళ్ళీ వచ్చి మధ్యలో ఇరుక్కపోయినా మళ్ళీ ఎటకారం నిష్ఠూరం ఎందుకే నాకు అర్థం కాదంటే, ఏం చేయమంటావు రా మరి నేను ఏం చేయాలి అంటుండు. మళ్ళీ మీరందరూ కూడా అసంటోళ్ళే. మంచిగా కండువ దులిపి మీరు స్నానం చేసి పౌడర్ వేసుకొని మంచిగా దూకొని మంచిగా మెల్లగెళ్తామంటే కుదరదు.
ఆడికి ఆ రోజు వరంగల్కు 30-40 వేల బండ్లు వస్తాయి. మరి 30-40 వేల బండ్ల ట్రాఫిక్ జామ్ కాదా? బరాబర్ అవుతుంది. మరి ఇరుకద్దు అనుకుంటే ఏం చేయాలి? ముందు వెళ్ళాలి. ఇక ముందు ఎప్పుడు ఏంది మీరు మాట్లాడుకోరు. ఎందుకంటే డిస్టెన్స్ బట్టి, తోవ బట్టి, ఆడికి పోయే రోడ్డు బట్టి, ఇప్పుడు రోడ్డు మీద గింతంత పాటోళ్ళు ఉంటేనే ఆగమాగం అవుతుంది ట్రాఫిక్. మనకు హైదరాబాద్లో అందరికీ ఎరికే మనకు. కాబట్టి నా ప్రార్థన ఏంటంటే టైంకి వెళ్ళుండ్రి. పొద్దున ఊళ్ళలో జెండా ఎగిరేయండి, బస్తీల జెండా ఎగిరేయండి. ఎక్కడికక్కడ ఏప్రిల్ 27 నాడు పొద్దున టిఫిన్ తినంగానే మొదలు జెండాలు ఎగిరేసి ఎక్కడికక్కడ జెండాలు గుంజి గట్టిగా అందరు జై తెలంగాణ అనుకొని బస్సు ఎక్కాలి. బస్సు ఎక్కి ఎంత తొందరగా మీరు వరంగల్ చేరుకుంటే మీరు మీటింగ్కి వస్తారు. ఆడ 1200 ఎకరాలు, 1250 ఎకరాలు మొత్తం సభా ప్రాంగణం. అందులో 250 ఎకర్ మనకు మీటింగ్కు, మిగతాదంతా పార్కింగ్. మీరు దూరం కూడా ఉండేది లేదు, పక్కకే ఉంటుంది, పక్కకే దిగుడు. ఎక్కువ నడిస్తే 200 మీటర్లు నడిచేది ఉంటుంది తప్ప ఏం కాదు. 200 మీటర్లు నడుచుడు ఏం కాదు, ఆరోగ్యానికి కూడా మంచిదే. తప్పకుండా మీరందరూ మరి చేరుకొని పార్కింగ్ స్పాట్ కూడా మీకు ముందే గూగుల్ మ్యాప్లో పంపుతాం. మీరు ఆడికే రావాలి, ఆడనే దిగాలి, ఆడికే లటే మీటింగ్ చేసుకుంటాం. మీటింగ్లో కూడా లంబాచాడో ఏముండదు. ఇక ధర్మారెడ్డి గారు ఇచ్చినట్టు లంబాచాడో ప్రసంగం కూడా ఎవరు అక్కడ కేవలం కేసీఆర్ గారు మాట్లాడతారు. మాట్లాడినాక మళ్ళీ మనం బస్సు ఎక్కుడే, మళ్ళీ మనం డిన్నర్కు ఇంటికి చేరుకున్నాడే. అందుకే ఎవ్వరు రంది పెట్టుకోకుండా మీరందరూ ప్రశాంతంగా మీరు ఎవల బస్సు వాళ్ళు ఎక్కి, బస్సు ఎక్కుడంటే మళ్ళీ మీరు ఒక్కలెక్కితే కాదు, బస్సు నిండా చూసుకొని మనోళ్ళందరూ ఇప్పుడే అనుకోండి ఏ బస్సులో ఏ డివిజన్ వాళ్ళు, ఏ బస్సు వాళ్ళు, ఏ కాలనీ వాళ్ళు ఎంతమంది వస్తుండ్రు అనుకోవాలి. వాళ్ళందరితో మాట్లాడుకోవాలి. బస్సుకి 2 ఇన్ఛార్జ్ పెట్టుకొని పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ చేసుకోవాలి. మిగతా వాళ్ళకంటే మీకు ఎక్కువ ముఖ్యం. ఈ 2 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు ఈ సంవత్సరంలోనే వస్తాయి. నేను చెప్పేది ఆషామాషిగా చెప్తలేను. మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అన్నారు, ఉప ఎన్నికలు రావు అన్నారు. ఏమన్నాడు జడ్జి గారు? తెల్లారి తాట తీస్తా, ఇంకోసారి లైన్ దాటితే అన్నాడు. ఊకుంటుందా మరి సుప్రీంకోర్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే? నీళ్ళు కూడా అంటే మన మీద ఏదో ఉర్రొచ్చు, రోజు సబితక్క మీద ఉర్రొచ్చు, నా మీద ఉర్రొచ్చు అసెంబ్లీలో. ఇక సుప్రీంకోర్టు మీద కూడా ఉడతామంటే ఇట్లా వాళ్ళు ఊకోరు కదా. అందుకే నేను చెప్పేది, రాజేంద్ర నగర్ వాళ్ళు, చేవెళ్ళోళ్ళు మీరు పట్టుబట్టాలి. దయచేసి ఏ ఊరికి ఆ ఊరు ప్లాన్ చేసుకోండి, మైక్రో ప్లానింగ్ చేసుకోండి, ఇన్ఛార్జీలు కరెక్ట్గా పెట్టుకోండి. అనంతన్న కూడా బస్సు ఎక్కాలి, నర్సన్న కూడా ఎక్కాలి, కృష్ణన్న కూడా ఎక్కాలి. ఇక వీళ్ళు వాళ్ళు కాదు, అందరూ మొత్తం అందరం బస్సు ఎక్కాల్సిందే, రావాల్సిందే. మీరందరూ కార్లు ఉన్నోళ్ళే. మీ కార్లు ఉంటే వెనకాల మీ నాయకులను కొంతమందిని కూర్చోబెట్టారు, కార్లు తెప్పించుకోండి. కావాలంటే వచ్చేటప్పుడు కార్లలో నేను అద్దంటలేదు, కానీ పోయేటప్పుడు అయితే అందరం కలిసికట్టుగా బస్సులనే పోదాం. మరి జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా వద్దాం. ఏ రోజు డేటు? 27. వేరే పనులు పెట్టుకోకురి. ఆ రోజు సండేనే, నాకు తెలుసు మీకు వేరే పని కూడా ఉండదు. 20 రియల్ ఎస్టేట్ పనులు అయితే అసలే లేవు, ఏం మీటింగులు లేవు, ఏం లేవు. కాబట్టి అందరు కూడా ఉదయమే బస్సు ఎక్కుండ్రి, సీదా చెలో వరంగల్, ఆడ కలుసుకుందాం మళ్ళందరం. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. ఒక 2 నిమిషాలు మీరు మీద పడకండి. ఒక మినిట్ మీద మొదలుగా ఇక్కడ దిక్కెళ్ళి రాని, అత్తాపురం రాని అన్న 2 నిమిషాలు. శ్రీరామరెడ్డి అన్న ఒక్కొక్కరుగా అన్న మీరు అడ్డం రాకు, నరసింహ ఎన్నికల్లో పోటీ చేసి కొద్దిపాటి ఓట్ల తేడాతో అక్కడ ఓటమి పాలైన మా చెల్లెలు బడే నాగజ్యోతి గారు, వేదిక పైన ఆసీనులైన పెద్దలు అనంతరెడ్డి గారు, అదేవిధంగా సోదరి అర్చన గారు, ధర్మారెడ్డి గారు, ఇంకా డిసిఎంఎస్ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, చందా గారు, ఈరోజు పార్టీలోకి విచ్చేస్తున్న గౌరవనీయులైన శ్రీరామ్ రెడ్డి గారు, నరోత్తం రెడ్డి గారు, వారి వెంబడ విచ్చేసిన మరి సోదరులందరూ, ఈరోజు ఈస్టర్ పండుగ సండే. సండే అంటే హైదరాబాద్లో అన్ని బంద్ ఉంటాయి, కానీ మరి సండే కూడా ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈస్టర్ పండుగ సందర్భంగా ఈరోజు పండుగ జరుపుకుంటున్న క్రైస్తవ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అక్కగారు చాలా సింపుల్గా, క్లుప్తంగా, చాలా అద్భుతంగా ఒక విషయం చెప్పినారు. వాస్తవం ఏంటి అంటే ఇవాళ